గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఎల్పిజి గ్యాస్ వల్ల, యుద్ధం వల్ల గ్యాస్ ఆగిపోవడంతో చాలా హాస్టల్స్ అన్ని మూతపడిపోయే పరిస్థితికి వచ్చాయి. అంటే మూతపడడం అంటే అసలు స్టూడెంట్స్ ఎవ్వరు లేరు, పాపం వాళ్ళకు వండడానికి కూడా గ్యాస్ లేదు. ఇక్కడ వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 200 మంది, 300 మంది, 500 మంది ఉన్న ఈ గల్లీ మొత్తం హాస్టల్స్. ఇంత హాస్టల్స్ అన్ని ఒకప్పుడు కొన్ని వెరైటీలు, మార్నింగ్ ఇడ్లీ, బోండా, పూరి అన్ని పెట్టేటోళ్ళు ఇప్పుడు ఉప్మా పెడుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం అయితే చాలా ఇబ్బందులు పడుతుందంట. గ్యాస్ బుక్ చేస్తే రావట్లేదు, బ్లాక్ లో కొనాలంటేనేమో ఓవర్ గా రేట్ ఎక్కువైపోయింది. పైగా కట్టెలు పెట్టుకున్నామంటే ఒకప్పుడు కింట 200 ఉన్న కట్టెలు ఇప్పుడు 600కి అయిపోయాయి. దేని రేట్లు దానికి బీభత్సంగా పెరిగిపోయిందని అంటున్నారు. కానీ బెంగళూరు ఇట్లాంటి కొన్ని ఏరియాస్ లో అయితే దాదాపు వేరే స్టేట్ లో మొత్తం మూతపడిపోయిన పరిస్థితి మనం సోషల్ మీడియాలో క్లియర్ గా చూసాం. బెంగళూరులో హోటల్స్ అన్ని మూతపడిపోయాయి. వాళ్ళు నోటీసులు కూడా బయట పెట్టడం జరిగింది. అందరూ కట్టెలపై తీసుకొని వచ్చి కట్టెలు తీసుకొని కొనుక్కొని పెట్టే పరిస్థితికి వచ్చింది. చాలా మంది హోటల్స్ మూసేయలేక వాళ్ళ పరిస్థితి అయితే, హోటల్ మూసేయకుండా బిజినెస్ పోకూడదు అనుకునే వాళ్ళు కట్టెలు తీసుకొచ్చి కొనుక్కుంటున్నారు. ఇక ఓపిక, తలకాయ నొప్పి ఎందుకు అనుకున్న వాళ్ళు చాలా మంది హోటల్స్ బంద్ చేసుకున్నారు. చిన్న చితక హోటల్స్ అయితే అన్ని బంద్ చేసుకోవడం జరిగింది. రోడ్డు పక్కన కనీసం వండుకోవడానికి ఇబ్బంది లేనిది టీ షాపులు బంద్ అయ్యాయి. ఇలా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ హాస్టల్ దగ్గర ఉన్నాము, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది హాస్టల్ పరిస్థితి అని. నా పేరు గణేశ్వర్. గణేష్ గారు, హాస్టల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ లో ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? హాస్టల్లో మొత్తం గ్యాస్ దొరకడం లేదు, షార్టేజ్ అంటారు. బ్లాక్ లలో మాత్రం 6500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. 6500 వరకు మేము కట్టెల పొయ్యి మీద వండుకొని తెస్తున్నాం. ఇప్పుడు పిల్లలకు హాస్టల్ గురించి ఇక్కడ బయట వండుకొని ఇక్కడ తెస్తున్నాం సార్. వండుకొని తెస్తున్నాం అనమాట. ఫస్ట్ దోశ, ఇడ్లీ అవన్నీ ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు ఉప్మా ఇస్తున్నాము, పులిహోర, లెమన్ రైస్ అన్నీ కొట్టుకున్నాం. ఇక్కడ ఏం లేవు. రైస్ తో కలిసి వస్తుంది కాబట్టి పులిహోర చేశారు. పులిహోర, రైస్, పప్పు, సాంబార్ అంతే. ఇక కర్రీ ఎలా ఉండేది ఇంతకుముందు అంటే కర్రీస్ ఉంటుండే, పప్పు, చపాతీ, రోటీ. టిఫిన్స్ మొత్తం పూరి బంద్ చేసినాం, మైసూర్ బజ్జీ బంద్ చేసినాం, ఇడ్లీ బంద్ చేసినాం, వడా బంద్ చేసినాం, అన్ని బంద్ చేసినాం. ఫుడ్ మెయిన్ గ్యాస్ తో ఏదైతే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారో అంతా బంద్ చేసారు. గ్యాస్ ఐటమ్ మొత్తం బంద్, ఓన్లీ కట్టెలపై మీద చేస్తున్నాం. ఇక మరి ఇబ్బంది అవ్వట్లేదా? కొంచెం పిల్లల్ని మేనేజ్ చేయడం, చాలా మంది ఉంటారు కదా పిల్లలు. ఇక పిల్లలు ఇబ్బంది అవుతుందంటే ఏం చేద్దాం, ఉన్నదాన్ని సరిపెడుతున్నాం. ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు ఆల్రెడీ, పిల్లలు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అంటే మీరు చెప్పారా పిల్లలకి మరి ఇప్పుడు గ్యాస్ ఉండట్లేదు పరిస్థితి ఇట్లా ఉందంటే అందరు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ లో కిరాయిలు కట్టలేని పొజిషన్ లో ఉన్నారు అందరు హైదరాబాద్ లో. హాస్టల్స్ వాళ్ళు ఇవ్వలేనా సరే, ఎందుకంటే కరెంట్ బిల్లు, రెంట్లు, దాని గురించి ఇబ్బంది. గ్యాస్ ఉంటుంటే వాళ్ళకి టైంగా అందుతుంది కాబట్టి పిల్లలు పొద్దున జాబ్ వెళ్ళేటప్పుడు సడన్గా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అవుతలేదు కదా. మరి ఇంతమందికి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఏమో సార్, 100 మంది ఉంటే 30 మంది ఉన్నారు. ఇప్పుడు 30 మంది తోటి ఏం చేయాలి? కట్టెలపై మరి అదే ఉంది, అదే వచ్చింది కదా అందరికి పరిస్థితి. అట్లే ఉన్నది, ఏం చేయాలి? మనకి రాదు. బుక్ చేసిండో చాలు, ఏమో సారో రేట్ ఏమో కానీ అంత తెలియదు మనకి. గ్యాస్ అయితే రావట్లేదు అంతే. ఇంకా ఏదో కట్టెల పొయ్యితోనే చేయాలనుకుని ఈరోజు చేసేసి కట్టెల పొయ్యితో చేయాలా ఇప్పుడు. అదే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి పొయ్యిలు గీళ్ళు తెచ్చి కట్టెల పొయ్యి మీద నడిపిస్తున్నారు అంతే. మళ్ళా పరిస్థితి ఉంది అట్లా ఉంది. ఇప్పుడు కట్టెలు మొన్నటి దాకానేమో 200 క్వింటాలు ఇచ్చారు, ఇప్పుడు 600 క్వింటాలు చేసారు. వాళ్ళు గ్యాస్ పోయింది అంతా. హాస్టల్ మన దగ్గర కట్టెల రేట్లు పెంచేసారు వాళ్ళు. అది పరిస్థితి వచ్చింది అనమాట. ఇప్పుడు గ్యాస్ దిక్కెళ్ళి ఇప్పుడు కొంత రవాణా ఉంటది కదా కిరాణంలో. ఇప్పుడు మనకు ఒక బియ్యం పిండిది 50 కిలోల బస్తా 1080 వస్తుండే, ఈరోజు 1660 రూపాయలు తీసుకుంటుంది ఆట. పిండి చపాతీ పిండి ఆట. ఏమన్నా ట్రాన్స్పోర్ట్ పెరిగింది, మేమేం చేయాలి అంటారు అందరు. ప్రతి ఒక్క వస్తువు అన్ని పెరిగిందంట. సెంట్రల్ వాళ్ళు ఏమంటారు అంటే, సెంట్రల్ వాళ్ళు ఏం పెంచలేము, మేము ఇంకా ఏం రిజల్ట్ ఇవ్వలేరు అని వాళ్ళు అంటారు. స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ కానీ ఈ స్టేట్ వాళ్ళే పెంచుతారు. కట్టెలు కింట ఎంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 200 రూపాయలు కింట ఉండే, ఇప్పుడు 600 అయింది. 600 చేసారు. దాన్ని బట్టి ఆలోచన చేయండి మీరే. సో ఇది పరిస్థితి. ఒక్కటి ఎల్పిజి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి కట్టెల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఒకప్పుడు కింట 200 ఇచ్చేది, ఇప్పుడు 600 అయిందంటే. ఇంక వీళ్ళు ఏమని అడుగుతారు? ఇప్పుడు వద్దనుకుంటే హాస్టల్ పిల్లలందరూ పస్తులు ఉండాలి, వీళ్ళు వండి పెట్టాలి, తప్పదు.
ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాల్సిందే. అది తప్పదు కదా. సో ఇది పరిస్థితి, హాస్టల్స్ లో పరిస్థితి ఎలా ఉంది, మరో హాస్టల్కి కూడా వెళ్ళి అసలు ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సో ప్రజెంట్ నేనైతే ఇందాక చూపించాను కదా, ఇప్పుడు ఉమెన్స్ హాస్టల్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారని చెప్పి చూసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఏంటి గ్యాస్ ఇబ్బంది బయట? బాగా ఉంది ఇబ్బంది ఇప్పుడైతే. అంతమంది డైలీ తిరిగేవాళ్ళు కమర్షియల్ వ్యాన్లు, ఇప్పుడైతే అసలు తిరగట్లేదు. మాకు ఇక 2 days ఈ రోజే అయిపోయింది గ్యాస్. ఇక రేపటి నుంచి ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు బుకింగ్లు అయితే ఉండవు కదా, కమర్షియలే వాడాలి మేము. అంటే కమర్షియల్ ఎక్కువ. ఇప్పుడు నార్మల్ గా గర్ల్స్ హాస్టల్ అంటే చాలా ఇబ్బంది, ఫుడ్ అయినా వాటర్ అయినా చాలా. వీళ్ళు బయటికి వెళ్ళలేరు కదా తొందరగా, జెంట్స్ వెళ్ళినట్టు. జెంట్స్ అయితే సరే ఇక్కడ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ ఏదో ఒకటి తీసుకుంటారు. మెయిన్ వాటర్ ప్రాబ్లం ఒకటి. మంజీరా వాటర్ డే బై డే వస్తున్నాయి. ఇంత ముందు కొద్దిగా 2 hours, ఇప్పుడు 1.5 hour కుదించేశారు. అందువల్ల లేడీస్ కి మనం ఎక్కువ అవే ఇవ్వాలి. ఇప్పుడు డైలీ ట్యాంకర్ పడుతుంది మాకు. గ్యాస్ ఎట్లా మరి పరిస్థితి? అంటే చెప్పారా పిల్లలకి ఏంటి పరిస్థితి మరి ఇలా ఉంది? మోస్ట్లీ ఆపేస్తున్నాం టిఫిన్స్. ఓన్లీ ఉప్మా ఒకటి చేసి పెడుతున్నాము. అందరూ హాస్టల్స్ అన్ని ఎక్కడ అడిగినా ఉప్మానే చేస్తున్నాం. మరి ఇప్పుడు గ్యాస్ లేదు, ఇక ఓన్లీ ఫుడ్ అన్నా వాళ్ళకి అన్నం అన్నా పెట్టాలి కదా, ఓన్లీ కర్రీ అన్నం వరకే వాడుతున్నాం. సో మొత్తం మోస్ట్లీ హైదరాబాద్ లో చాలా హాస్టల్స్ ఉన్నాయి, దాదాపు 1000 హాస్టల్స్ ఉన్నాయి. అన్నిట్లలో ఉప్మా ఎక్కడ అడిగినా. నేను మార్నింగ్ నుంచి అడుగుతున్నాను ఏంటి అంటే కట్టెల పొయ్యి ఉంది. సరే అది కూడా ఉప్మానే చేస్తున్నాం. మాకు ఈ బిల్డింగ్ లో కట్టెల పొయ్యి కూడా యూజ్ ఉండదు కదా, అది మీరు చేయలేరు. అవి ఉప్మా ఏంటి, ఉప్మా ఎమ్మటే అయిపోతుందా? అది తొందరగా అవుతుంది. ఎసురు కాగితే ఎంత తిప్పేస్తే అయిపోతుంది, చాలా తక్కువ పడుతుంది. సో ఏంటి మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇంక ఈ విధంగానే కొనసాగుతుంది? ఈ విధంగా కొనసాగితే క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. మేమైతే కష్టం మాకైతే. అయితే ఇట్లా మీరు తీసుకున్న కాడ నుంచి ఇదే ఇబ్బంది. మేము వచ్చిన కాడ నుంచి వాటర్ ప్రాబ్లం మెయిన్ వచ్చింది. ఇప్పుడు 1 month మేము తీసుకొని, వాటర్ ప్రాబ్లం అప్పటి నుంచి ఉంది. ఇప్పుడేం గ్యాస్ ప్రాబ్లం. అంటే అనిపిస్తుందా బయట ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటే మాకెందుకు ఈ ఇబ్బంది లేదు? మోస్ట్లీ పైన సెంటర్ గవర్నమెంట్ ఏమి మెసేజ్ లోనేమో ఏమి ఆపట్లేదు, మేము అన్ని రెగ్యులర్ గా వస్తున్నాయి అని మెసేజ్లు వస్తున్నాయి. మరి ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. నేను గ్యాస్ ఆపరేటర్లు అడిగినప్పుడు, వాళ్ళని ఏజెన్సీస్ అడిగినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, గ్యాస్ వస్తుంది అందరూ అదే చెప్తున్నారు, కానీ వీళ్ళ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే ఉంది. మెసేజ్ డైలీ వస్తుంది సెల్ కి, ఏమి కొరత లేదు మీకు వచ్చి బుక్ చేసుకోమనే వస్తుంది. ఆ హెచ్పి గ్యాస్ మేము ఇంతమంది ఫ్యామిలీ కదా, మాది ఉంది మాకు కలెక్షన్. అది బుక్ చేసుకున్నామంటే వాళ్ళు 30 days దాకా బుకింగ్ కాదని చెప్తున్నారు. ఇంతకుముందు 11 days 15 days బుక్ అయ్యేది. 30 days దాకా బుకింగ్ చేసుకోకుండా వస్తుంది మెసేజ్. ఇప్పుడు 30 days ఎలా ఫ్యామిలీస్ అయినా గడవాలి కదా, వాళ్ళకైనా ఇబ్బందే కదా. కొంతమంది ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉంటే 10 days వచ్చింది గ్యాస్. 30 days దాకా బుకింగ్ లేకపోతే వాళ్ళకి ఇవాళ మేము నెక్స్ట్ ఫ్యామిలీలో పడతారు, అంతే పరిస్థితి. ఇప్పుడు కమర్షియల్ ఇబ్బంది పడుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏంటంటే మోస్ట్లీ ఫ్యామిలీస్ లో ఉంటది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా ఉంచుకుంటారు కాబట్టి ఓకే. మొన్న నేను చేస్తే వాళ్ళు అది చెప్పారు, 30 days దాకా మళ్ళీ బుకింగ్ వదలలేదు మేడం అని. హాస్టల్స్ పిల్లల్ని, కొన్ని హాస్టల్స్ అయితే పిల్లల్ని కూడా ఇంక పంపించేసినారు. ఇంక మేము ఎట్లా పిల్లలు వెళ్ళిపోతున్నారు పాప. మేమైతే కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. మోస్ట్లీ అన్ని తగ్గించేసాము, ఉన్నది పెట్టి తింటున్నారు. ఏదన్నా జెంట్స్ ది డిఫరెన్స్ ఉంటది, బయట కావాలంటే ఎక్కడికంటే అదే బయటకు వెళ్ళలేరని మేము అడ్జస్ట్ చేసి వండుతున్నాము ఇప్పటి వరకు. సో ఇది పరిస్థితి హాస్టల్స్ లో, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ లో చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏది ఆపలేం. ఫుడ్ అయినా జెంట్స్ అంటే బయటకు వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళకి నడుస్తుంది. కానీ లేడీస్ అలా కాదు, బయట సర్కిల్ తక్కువ ఉంటది, పరిచయాలు తక్కువ ఉంటాయి, హాస్టల్కే రావాలి, హాస్టల్లోనే తినాలి. ఇంకా ఇలా ఉంది. మరి గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇలా ఉంది. బట్ బయట ఏజెన్సీ వాళ్ళు చెప్పేది, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏంటంటే మేము గ్యాస్ అసలు ఆపట్లేదు, గ్యాస్ మంచిగానే ఉంది, మన దగ్గర స్టోర్ ఉంది, ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. డైలీ తిరిగేది వ్యాను, గ్యాస్ వ్యాను మాకు వచ్చి మరీ అడిగేవాళ్ళు అయిపోయిందా పెడతాము సిలిండర్ అని. అలాంటిది అసలు 5 days నుంచి అండి ఇటువైపు వ్యానే లేదు. ఒకవేళ 4000 అంటున్నారు, దాన్ని పెట్టి తీసుకుందామన్నా కూడా రావట్లే. బ్లాక్ లో 4 అని చెప్పారు గ్యాస్ వాళ్ళే. సరే వచ్చి ఇవ్వమన్నా కూడా ఇవ్వాలి ఇంతవరకు మాకు. అంటే నెక్స్ట్ డే ఉంటే ఇంకో 1000 పెరిగిద్ది అట్లా. వాళ్ళు నాకు తెలిసి మధ్య వాళ్ళే ఇలా ఉందేమో అని. తీసుకుందాం అనుకున్నా కూడా రావట్లేదు.